consideration. Motion moved. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ కరెక్షన్ సర్వీస్ యాక్ట్ 2026 రాష్ట్రంలో జైలు పరిపాలన బ్రిటిష్ కాలంలో రూపొందించిన ప్రెజెన్స్ చట్టం 1894, ప్రిజనర్స్ చట్టం 1900, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజనర్స్ చట్టం 1950 ప్రకారం జరుగుతుంది. అధ్యక్ష, ఈ చట్టాలు ప్రధానంగా శిక్షించాలన్న ఉద్దేశంతో రూపొందించారు. ఖైదీలను సంస్కరించడం కంటే వారిని నియంత్రించడం, శిక్షించడం మాత్రమే ఈ చట్టాల ప్రధాన ఉద్దేశం. గత 125 సంవత్సరాల ఏళ్లలో సమాజంలో న్యాయ వ్యవస్థలో మానవ హక్కుల భావనలో విశ్లేషమైన మార్పులు వచ్చాయి. ఈ ఆధునిక కాలంలో కూడా నేరశాస్త్ర దృక్పథం అంటే చేసిన నేరానికి ప్రతీకారంగా శిక్షించడం మాత్రమే కాదు, ఆ నేరస్తుని సంస్కరించి పునరావాస రూపంలో తిరిగి సమాజంలో కలిసిపోయే అవకాశం కల్పించడం కూడా ఖైదీల హక్కులు. అంతర్జాతీయ ఒప్పందాలు, రాజ్యాంగబద్ధ హామీలకు అనుగుణంగా జైల్లో పరిపాలన మార్చాల్సిన అవసరం ఇప్పుడు ఎదురైంది. అధ్యక్ష, ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మోడల్ ప్రిజనర్స్ అండ్ కరెక్షన్ సర్వీస్ యాక్ట్ 2023 ద్వారా రాష్ట్రాలకు మార్గదర్శకాలు రూపొందించింది. జైలు రాష్ట్ర జాబితాల్లో ఉండటం వల్ల ప్రతి రాష్ట్రం స్వతంత్రంగా చట్టం చేసుకోవచ్చు. కావున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షన్ సర్వీస్ చట్టం 2026ను తయారు చేశారు. జైల్లో అమలవుతున్న బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను రద్దు చేసి ఆధునిక అవసరాలకు అనుగుణంగా తమ సమగ్ర స్థాయిలో చట్టపరమైన వ్యవస్థను రూపొందించడమే దీని లక్ష్యం. కొత్త చట్టం ప్రధాన లక్ష్యాలు: పరిపాలన టెక్నాలజీ వాడకం. అధ్యక్ష, అందులో బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థలు, సీసీటీవీ నిఘా వ్యవస్థ, స్కానింగ్ డిటెక్షన్ పరికరాలు, అదేవిధంగా ఖైదీలను సంస్కరించే ప్రాధాన్యం. అధ్యక్ష, పాత చట్టాల్లో ఉన్నటువంటి జైలు అంటే కేవలం శిక్ష కోసమే కాకుండా ఖైదీని సంస్కరించే అవసరమైన చర్యలు చేపట్టడం, ప్రతి ఖైదీకి వ్యక్తిగత శిక్షా ప్రణాళిక, శాస్త్రీయ భద్రత అంచనా వర్గీకరణ, వృత్తిపరమైన శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విద్యా ప్రవర్తన మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు, జైలు నుంచి విడుదల అనంతరం పునరావాస చర్యలు. మూడోది అధ్యక్ష, భద్రత గౌరవ పరిరక్షణ. ఖైదీలు, జైలు సిబ్బంది భద్రతా గౌరవం గురించి చట్టాల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. అధ్యక్ష, రాజ్యాంగబద్ధ హక్కులకు అనుగుణంగా మానవీయ కోణంలో వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి మహిళా ఖైదీలు, ట్రాన్స్జెండర్స్, మానసిక రోగులు, వృద్ధులు, వికలాంగులు వీరి కోసం సపరేట్గా వసతి, ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకునే విధంగా నిబంధనలు రూపొందించడం జరిగింది. ముఖ్య ఉద్దేశాలు కూడా అధ్యక్ష: భద్రతా అంచనా, ఖైదీల వర్గీకరణ, ఖైదీల నేర చరిత్ర, ప్రవర్తన ఆధారంగా శాస్త్రీయంగా వర్గీకరించడం, వ్యక్తిగత శిక్షా ప్రణాళికల. అధ్యక్ష, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ, అదేవిధంగా జైలు అభివృద్ధి మండలి, ప్రత్యేక జైళ్లు, న్యాయ సాయం గురించి పెరోల్, ఫర్లో, ముందస్తు విడుదల వంటి సదుపాయాల గురించి న్యాయ సహాయము, ప్రోత్సాహకాలు అందుబాటు. అధ్యక్ష, పునరావాసము, సంరక్షణ, సాంకేతిక పారదర్శకత, అదేవిధంగా అధ్యక్ష నిరంతరం పర్యవేక్షించడం ద్వారా సమాజ రక్షణకు భరోసా కల్పించడం. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ కరెక్షన్ సర్వీస్ చట్టం 2026 అనేది ఒక చారిత్రాత్మక సంస్కరణ. దీనివలన పాలనా కాలం నాటి శిక్షాత్మక విధానాలకు ముగింపు పలుకుతూ ఖైదీల సంరక్షణ, పునరావాసం, మానవ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చే ఆధునిక దృక్పథానికి ఇది ప్రతిరూపం. ఈ చట్టం జైలును కేవలం నిర్బంధ కేంద్రాలుగా కాకుండా వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా మారుస్తూ సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే కొత్త చట్టం యొక్క లక్ష్యం. The question is that the Andhra Pradesh Prisons and Correctional Services Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now